హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టుగా ఎలా చేయాలో చూపిస్తానండి. 750 గ్రామ్స్ చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో కళ్ళుప్పు తగినంత, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూను, గరం మసాలా హోమ్ మేడ్ అండి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, 2 స్పూన్స్ పెరుగు. ఇవన్నీ కూడా బాగా కలిపి కారం ఉప్పు అన్నీ ముక్కకు పట్టేటట్టుగా బాగా కలిపి పక్కన పెట్టుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కనుక 10-15 నిమిషాలు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్, టమాటో 3 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 4 గరిటెలు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసి లైట్గా సాల్ట్ వేసి కొద్దిగా 5-10 నిమిషాలు మనం ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలబెట్టుకొని నెక్స్ట్ టమాటో, 3 జీడిపప్పు, వేయించినటువంటి ఆనియన్స్ ముక్కల్ని మనం మిక్సీ పెట్టుకొని పేస్ట్ లాగా గ్రేవీ కోసం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు కళాయిలో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి కళాయిలో వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. కూరని మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ గ్రేవీ పేస్ట్ని కర్రీలో కలుపుకోవాలి. 2-3 మినిట్స్ అలా కలపెడుతూ ఉడకనివ్వండి. ఇప్పుడు తగినన్ని వాటరు కర్రీలో పోసుకోవాలండి. 2 గ్లాసెస్ పొడవు గ్లాసులు 2 గ్లాసెస్ పోసుకోవాలి. ఇప్పుడు రుచికరమైన చికెన్ కర్రీ 10-15 నిమిషాల్లో రెడీ అవుతుంది. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.